హరిశ్రీ గణపతి నమ. అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమ. వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, బుధజనులకు, హైందవ ధర్మం పాటించే వారందరికీ శిరస్సు వంచి నమస్కారం. విశ్వావసునామ సంవత్సరం వృషభ రాశి గోచార ఫలములు చెప్తున్నాను అన్నమాట. ఈ వృషభ రాశికి సూర్యుడు రాశిలో ఉండేటట్టయితే ఆరోగ్య విషయాల లోటుపాట్లు అనేటువంటివి ఉంటాయి. మందులు వాడాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. కొద్దిగా కష్టాలు అనేటువంటిది కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. కొద్దిగా పెద్ద పెద్దగా రావచ్చు. కొద్దిగా వాళ్ళ యొక్క ఆస్తులు, వాళ్ళ యొక్క వైభవం అవన్నీ కొద్దిగా తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. మినిస్టర్లు ఏమన్నా తగ్గి ఉండాలి. ఆ రాజకీయ నాయకులకు పాద నమస్కారం చేసుకుంటూ బెండింగ్ నేచర్తో ఉండాలి. ఇష్టం వచ్చినట్టు మాడబాకండి. అట్లాగే కొద్దిగా సినిమాలు తీసేవాళ్ళు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉంటూ ఉండండి. అది కనుక ఏదైనా అతి కష్టం వైభవాలకు నాశనం అనే పాయింట్ చెప్పాడు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ వృషభ రాశికి ఏంటంటే కొద్దిగా వృషభ రాశిలో ఉండేటటువంటిది, ఈ వృషభ రాశికి తల్లి ప్రేమించదు అప్పుడప్పుడు. అయినా కూడా మీరేం పట్టించుకోబాకండి, మీరు మడుగు ప్రేమించండి. కనుక ఎందుకు తల్లి ప్రేమించదంటే, మీ రాశ్యాధిపతి ఎవరు? శుక్రుడు. మాతృకారకుడు అనే చంద్రుడు, మాతృస్థానాధిపతి అనేటువంటి సూర్యుడు. ఈ శుక్రుడు శత్రువు. అందువల్ల శుక్రుడు వచ్చినప్పుడు మీ జాతక చక్రాల్లో నెల రానివ్వండి, 2 నెలలు రానివ్వండి, 6 నెలలు రానివ్వండి, అప్పుడు తల్లి సౌత్తిల్లా చూస్తుంటుంది అన్నమాట. అందువల్ల ఆమెకు కూడా కొద్దిగా ఆరోగ్య విషయాలు అప్పుడు లోటుపాట్లు అంటూ ఉండొచ్చు. అది జాగ్రత్తగా ఉండండి. ఆ తర్వాత ఈ వృషభ రాశికి సూర్యుడు 2వ ఇంట్లోకి వస్తాడు అనమాట. ఎప్పుడు వస్తాడు 2వ ఇంట్లోకి? అది జూన్ 15 నుంచి జూలై 15 వస్తాడు. అప్పుడు కొద్దిగా మీరు ఆరోగ్య విషయాలు, కుడికను సంబంధించిన సైట్, ధన నష్టం అనేటువంటిది, ఇతరుల వల్ల మోసపోవటం అనేటువంటిది ఉంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఆ తర్వాత ఈ యొక్క జూలై 15 నుంచి ఆగస్టు 15 మధ్యన సూర్యుడు ఇక్కడ వృషభ రాశికి 3వ రాశిలోకి వస్తాడు. అక్కడ కొద్దిగా ఆస్తులు కొనుక్కోవాలన్నా, ఆరోగ్యం బాగా తగ్గాలన్నా, అంటే రోగ ఉపశమనం అనమాట, శత్రువుల మీద గెలవాలన్నా, ఆర్థికంగా కొద్దిగా మంచి డబ్బులు సంపాదించాలన్నా, కొద్దిగా మీకు రావాల్సిన డబ్బులు రావాలన్నా, ఆరోగ్యం హ్యాపీగా ఉండాలన్నా, కొద్దిగా ఎక్సర్సైజ్ అంటే, సూర్య నమస్కారాలు అంటే బాగా చేసుకోండి. ఇది కొద్దిగా ఉపయోగమే. వృషభ రాశికి 4వ ఇంట్లోకి సూర్యుడు వచ్చినప్పుడు, 4వ ఇంట్లో సూర్యుడు ఎప్పుడు వస్తాడంటే వృషభ రాశికి ఆగస్టు 15, సెప్టెంబర్ 15, 4వ ఇంట్లో సూర్యుడు వస్తాడు. అక్కడ వచ్చినప్పుడు కొద్దిగా స్త్రీ సుఖం తగ్గుదల ఉంటుంది. భార్యతో కొద్దిగా కాంప్రమైజ్ అవ్వండి. విఘ్నాలు జరుగుతూ ఉంటాయి, ప్రతిబంధకాలు, ఆటంకాలు, ఆరోగ్యాలకు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. కొద్దిగా సారోఫుల్ సిచ్యువేషన్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. అందువల్ల కొద్దిగా కాషియస్గా ఉండండి. అట్లాగే 5వ రాశి, వృషభ రాశికి 5వ రాశి కన్యా రాశి అనమాట. అక్కడ వచ్చేసరికి సెప్టెంబర్ 15, అక్టోబర్ 15 కనుక ఆ సూర్యుడు వస్తాడు. ఆ సెప్టెంబర్ 15, అక్టోబర్ 15 కొద్దిగా శత్రుపీడ, కొద్దిగా ఆరోగ్య విషయాలు, లోటుపాట్లు, కొద్దిగా సారోఫుల్నెస్ అనేటటువంటిది, కొద్దిగా పిల్లలకు సంబంధించిన విషయాల్లో మన మాట వింటలేదా అని చెప్పని కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. డెలివరీ వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఆ చంద్రలగ్నాత్ వృషభ రాశికి 6వ ఇంట్లో సూర్యుడు అక్టోబర్ 15, నవంబర్ 15 మధ్యన వస్తాడు. ఇది సూర్యుడు నీచిపడతాడు అనమాట. ఆ సూర్యుడు నీచిపడతాం అనేటువంటి దానివల్ల సూర్యదశలు అన్నయ్య వాళ్ళకైతే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఒక్క నెల ఇక్కడ వచ్చేసరికి కొద్దిగా రోగ దుఃఖాలకు ఉపశమనం చెప్పారు, శత్రునాశనం అని చెప్పారు, దుఃఖశాంతి చెప్పారు. కొద్దిగా మంచి లక్షణాలు ఉన్నాయి. అయితే ఆకాశంలో, మబ్బుల్లో, వర్షాకాలంలో ఈ సూర్యుడు నీచిపడుతుంటాడు కాబట్టి ఆత్మాభిమానాన్ని పోబాకండి. కొద్దిగా అజ్ఞాతవాసన చేస్తూ జాగ్రత్తగా ఉంటే మంచి ఫలితాలు పొందుతారు. ఏంటి మంచి ఫలితాలు? ఆరోగ్యం బాగానే ఉంటుంది. యోగా నేర్చుకొని యోగా చేసుకుంటూ ఉండండి. కొద్దిగా దుఃఖకాలం అని చెప్పాం, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. కనుక ఏదైనా కొద్దిగా అక్కడ రోగం వచ్చినా తక్కువది, దుఃఖం వచ్చినా కూడా దాని నుంచి బయటపడతారు. శత్రునాశం, అందువల్ల మనకి మంచి జరగడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. చంద్రలగ్నాథ్ 7వ ఇంట్లో సూర్యుడు వస్తాడు. 7వ ఇంట్లో అంటే భార్యాభర్తల స్థానం, రహస్యాంగ స్థానం, దూర ప్రయాణ స్థానం అనమాట. అది ఉచ్చకం అనమాట. ఆ 7వ ఇంట్లోకి ఆ సూర్యుడు వచ్చినప్పుడు కొద్దిగా దూర ప్రయాణాలు చేస్తారు, కొద్దిగా మానసికంగా బాధపడుతుంటారు. ఆ గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేటువంటిది రావడానికి అవకాశాలు అనేది బాగా ఎక్కువగా ఉంటాయి. లేదా పొట్ట సంబంధంగా గాల్ బ్లాడర్ అంటే కొద్దిగా హెర్నియా ఇటువంటి వాతావరణాల్లో
కొద్దిగా ఎక్కువ శ్రద్ధ వహించండి. కనుక వృషభ రాశికి కొద్దిగా 9వ ఇంట్లోకి సూర్యుడు వస్తాడు, ధనస్సులోకి అనమాట. ఆ వచ్చినప్పుడు పెద్దలకు కొద్దిగా గౌరవ మర్యాదలు ఇవ్వండి. ఆ భార్యని బాగా ప్రేమించండి, బతిలాడండి, గడ్డం వండుకొని దాన్ని పొగడటానికి ఎన్ని అవకాశాలు ఉంటే అని పొగడండి. ఒకసారి మీరు ఆలోచించండి, దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక చేయి పైకి ఒక చేయి కిందకు ఉంటుంది. మనం వెళ్ళి ఏం చేస్తాం? ఆజానుబాహు, పొడిగాడి చేతులు ఉన్నాయి, అరవింద దళాయతాక్షం, తామరరేఖ లాంటి కళ్ళు ఉన్నాయి, నీలమేఘ స్వామి, శంఖం ఉంది, చక్రం ఉంది, పొట్ట ఉంది, తొండం ఉంది, దంతం ఉంది, ఇన్ని పొగుడుతాం. ఒక ప్రాణం లేనటువంటి జీవం లేనటువంటి అంటే కదలకుండా ఉండేటటువంటి ఒక భగవంతుణ్ణి మనం పొగుడుతున్నాం. శతనామావళి, సహస్రనామావళి, అష్టోత్తరం, లక్ష కుంకుమార్చన కానీ చేస్తున్నాం. అటువంటిది మన దగ్గర కదులుతున్నాడు భర్త. ఆ తండ్రి కానీ వాతావరణం కానీ వాళ్ళకి ఎప్పుడైతే మనం పొగిడామో ఇట్లా ఆ విగ్రహం చేసిన దగ్గర ఆటోమేటిక్గా మనకి మంచి జరగడానికి అవకాశాలు అంటూ ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత వాళ్ళకి కొద్దిగా మంచి లక్షణాలు, మంచి ఆహారం పెడతాం. ఇటువంటి చేసేటట్టయితే కొద్దిగా ఎక్కువ భాగం బాగానే ఉంటుంది అన్నమాట. అందువలన కొంచెం మీరు ఆ ప్రాబ్లం లేకుండా కొంచెం జాగ్రత్త వహిస్తూ ఉండండి అన్నమాట. అది అందువలన ఈ వృషభ రాశికి కొద్దిగా 8వ ఇంట్లో కొద్దిగా అగ్ని భయం ఉంది కాబట్టి స్విచ్లన్నీ కొద్దిగా వేయాలి. 8వ ఇల్లు అంటే వృషభ రాశికి ధనస్సు అనమాట. డిసెంబర్ 15, జనవరి 15 సంక్రాంతి ముందు నెల. కొద్దిగా వంట చేసేటప్పుడు ఆడవాళ్ళు ఆ ఫైర్ జరగకుండా జాగ్రత్త చూసుకుంటూ ఉండాలి. పిల్లలు దీపావళి సామాన్లు కలిసేటప్పుడు కాల్చకుండా ఆపాలి. లేదా పెద్దలు కూర్చోబెట్టి కొద్దిగా కాల్పించాలి. మన ఫ్యాక్టరీలు, వాతావరణాలు, మన గోడౌన్లు ఉంటే ఫైర్ అవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అది సంక్రాంతి ముందు నెల, డిసెంబర్ 15, జనవరి 15. ఆ తర్వాత మకరంలోకి వస్తే అది 10 అంటే మనకి వృషభం నుంచి మకరం. అది వచ్చేసరికి సంక్రాంతి నెల. అక్కడ వచ్చేసరికి రాజకీయ సంబంధించిన వాళ్ళకి కొద్దిగా స్పీడప్ అవుద్ది. ఓ పోస్ట్ రావడానికి అవకాశాలు ఉంటాయి. కొద్దిగా మంచి లక్షణాలు అనేటటువంటివి ఉంటాయి. కొద్దిగా పెద్దలు వాళ్ళకి ఆశీస్సులు తీసుకోవటం, దేవాలయాలకు వెళ్ళటం, కొద్దిగా మంచి లక్షణాలు బాగా చేయండి. 10 రాజు రాజకీయ కార్యగుణం బాగా ఎక్కువ అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 11 అనేటటువంటిది ఈ వృషభ రాశికి ఏంటంటే 10 మకరం అంటే నవంబర్ 15 మన సంక్రాంతి తర్వాత నెల కాకుండా దాని తర్వాత ఫిబ్రవరి 15 నుంచి మార్చి 15 మకరంలో 10లో ఉంటాడు. ఏదైనా 10లో ఉన్నప్పుడు కొద్దిగా మంచి లక్షణాలు చెప్పారు. 9లో ఉన్నప్పుడు మనకి బ్యాడ్ చెప్పారు. అక్కడ ఉదర రోగం, భయం, ఈ బంధనం, ఈ వాతావరణాలు చెప్పారు. 9 అంటే మనకి అక్కడ మకరంలో ఉన్నప్పుడు. కుంభంలో ఉన్నప్పుడు అది 11. సారీ, ఇప్పుడు 9, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 మకరం. ఇక్కడ 10 వచ్చేసరికి మనకి కుంభం వచ్చేసరికి మనకి 10లో మనిషి చెప్పారు, రాజకీయ కార్యగుణం అని చెప్పారు. అది ఎప్పుడు డిసెంబర్ 15 నుంచి మార్చి 15, అదే ఫిబ్రవరి 15 నుంచి మార్చి 15. ఇక మార్చి 15 నుంచి ఏప్రిల్ 15 సూర్యుడు లాభానికి వస్తుంటాడు అనమాట. జాతకంలో లాభంలో సూర్యుడు ఉంటే కాళ్ళు ఊపుతుంటారు, చేతులు ఊపుతుంటారు, బాడీ ఊపుతుంటారు, స్పీడ్ యాక్షన్ చేస్తుంటారు, స్పీడ్ డ్యాన్సులు చేస్తుంటారు నేర్చుకునే వాళ్ళు అయితే. ఈ 11లోది ఏంటంటే కొత్త బంధువులు వస్తుంటారు. కొద్దిగా పాత బంధువులు కూడా వచ్చి అటెండెన్స్ ఇచ్చి వెళ్తుంటారు. మనం ఫంక్షన్లకు వెళ్ళి ఆ భోజనాలు చేసి వచ్చి బంధు కలయికలు, భోజన కార్యక్రమాలు, దేవాలయ సందర్శనలు, కొద్దిగా మంచి లక్షణాలు ఎక్కువ ఉంటాయి. డబ్బు సంపాదించాలంటే కొద్దిగా బాగా అనుకూలంగా ఉన్న కాలం. గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ ఏమైనా చేయొచ్చు. మనకి ఏదైనా మంచి జరగాలంటే బాగా జరగడానికి అవకాశం ఉంది. ఇక 12 ఉంటుంది మేషంలోకి. ఏప్రిల్ 15, మే 15 సూర్యుడు వస్తే అది మేషంలోకి వస్తాడు. అక్కడ కొద్దిగా కార్యాలకు ఏంటంటే ధనహాని, కొద్దిగా కార్య విఘ్నాలు అనేటటువంటివి ఉంటాయి, ప్రతిబంధకాలు, ఆటంకాలు ఉంటాయి. కాబట్టి ఆ సూర్యుడికి కణవేర పుష్పాలతో పూజ చేసేటట్టయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి సూర్యుడు 3, 6, 10, 11 తప్ప ఇంకెక్కడ ఉన్న వృషభ రాశికి అక్కడ కణవేర పుష్పాలతో చేయమన్నారు, లేదా మందార పుష్పాలతో చేయమండి, లేదా ఎర్ర గులాబీ పూలతో చేయండి. సుబ్రహ్మణ్య స్వామి పూజా విధానం, సూర్యుడికి పూజా విధానం 3: ఒకటి తండ్రి దేవుళ్ళు, ఒకటి సూర్య నమస్కారము, 2 సాంబశివుడి పూజా విధానం. ఇవన్నీ కూడా చేసుకుంటా ఉంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఎర్ర పూలతో ఎర్ర వస్త్రం వేసుకునే భుజం మీద, తెల్ల వస్త్రాన్ని పర్ల, అది కొద్దిగా మంచి జరగడానికి అవకాశాలు అంటూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వృషభ రాశికి
కుజుడు అనేటటువంటి గ్రహం మనకి ఏమిస్తున్నాడు అనేటువంటి చూద్దాం. ఈ వృషభ రాశికి ఈ కుజుడు కొద్దిగా మనకి జూన్ కర్కాటకంలో ఉన్నాడు ప్రస్తుతం. అంటే ఎక్కడ ఉన్నాడు కర్కాటకంలో అంటే వృషభానికి 3వ ఇంట్లో ఉన్నాడు. ఆ 3వ ఇంట్లో ఉన్నప్పుడు కొద్దిగా కర్కాటకంలో కొద్దిగా మనకి మంచి చేస్తాడు. 3వ ఇంట్లో ఉన్నప్పుడు బంగారం కొంటాం, ధాతు ద్రవ్య లాభం అంటే వెండి కూడా కొంటాం, వస్తువులు కొంటాం. అంటే వస్తువులు అంటే ఇప్పుడు కంచు పాత్రలు అంటే అవి కూడా సుబ్రహ్మణ్య స్వామి పూజా విధానం చేసి ప్రసాదాలు తెచ్చిస్తుంటారు. మనం కూడా తీర్థుని వాళ్ళని మోపిదేవి ఇటువంటి చూడగలుగుతుంటాం. శత్రువుల మీద కోర్టు కేసు గెలవాలంటే ఇది ఒక అవకాశం ఉన్న కాలం. వాళ్ళని నశింపజేసి అధపదలను తొక్కేస్తాం అన్నమాట. అందువల్ల ఇది కొద్దిగా మంచి కాలమే. ఇంకా నెక్స్ట్ ఈ సింహం అంటే 4వ ఇంట్లోకి వస్తాడు అనమాట. అది జూన్ 7 దాకా ఉంటాడు అక్కడ. ఆ జూన్ 7 దాకా మనకి అదొక సుమారుగా ఆ జూన్ 7 దాకా కొద్దిగా 4వ ఇల్లు అనేటటువంటిది దుర్జన సాంగత్యం, ఉదర రోగం, జ్వరం, రక్తస్రావం, దెబ్బతాలటానికి కాలికి కొద్దిగా బ్లడ్ బీడ్ అవ్వడానికి కొద్దిగా అవకాశాలు అంటూ ఉంటాయి అన్నమాట. అదే కన్య అంటే 5వ రాశిలోకి వస్తాడు. వృషభ రాశికి జూలై 29 దాకా ఉంటాడు అనమాట కుజుడు. 5వ రాశికి ఆ కుజుడు వచ్చినప్పుడు రాగి, బంగారం లాభం కొంటుంటాం, రాగి వస్తువులు కొంటుంటాం. కొద్దిగా పోట్లాట్ల వల్ల భయపడుతుంటాము. శత్రు విరోధాలు అంటూ కొంచెం ఉంటుంటాయి. పిల్లల విషయాల్లో ఆ పెద్ద అబ్బాయి వలన కొద్దిగా పెద్దవాళ్ళు అయితే చెయ్యి మన మీదకి ఎత్తకుండా చూసుకోండి. కొద్దిగా జాగ్రత్తగా నిదానంగా చెప్తూ ఉండండి. నెక్స్ట్ 6వ రాశిలోకి వస్తాడు, తులలో అనమాట. తులలో ఎప్పుడు దాకుంటాడంటే ఈ కుజుడు తులారాశికి సెప్టెంబర్ 15 దాకా ఉంటాడు, జూలై 29 నుంచి. ఇది 6వ రాశి, ఇది తులారాశి. ఇది 6వ రాశిలో ఏంటంటే కొద్దిగా మనకి మంచి వస్తువులు కొనుక్కుంటుంటాం, కలహం నుంచి బయటపడుతుంటాం, శత్రు విజయం ఎన్ని వస్తుంటాయి. నెక్స్ట్ 7వ రాశికి వచ్చినప్పుడు 7 అంటే వృషభానికి నవంబర్ 15, డిసెంబర్ 15 కాదు 7వ రాశికి వచ్చేసరికి కుజుడు సపరేట్. 7వ రాశి వచ్చేసరికి మనకి వృశ్చికం వచ్చేసరికి సెప్టెంబర్ 15, అక్టోబర్ 28 మధ్యన వస్తారు. కాబట్టి ఆ కాలంలో మీకు భార్యతో కలహాలు ఉంటుంటాయి, ఇది కంటి రోగం ఉంటుంటుంది, కొద్దిగా గ్యాస్ ప్రాబ్లమ్స్, ఉదర రోగాలు కూడా ఉంటుంటాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. 8వ రాశి వచ్చేసరికి కొద్దిగా ధనస్సు, అది అక్టోబర్ 28, డిసెంబర్ 8 మధ్యన ఈ కుజుడు ధనస్సులోకి వస్తాడు. ఆ 8వ రాశి అనేది అంత మంచిది కాదు కాబట్టి గాయాలు, కొద్దిగా నడిచేటప్పుడు బూట్ వేసుకుని నడవండి, కాళ్ళకి చెప్పులేదు దెబ్బలు తగులుతుంటాయి, ఎముకలు ఎరగటానికి అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా నూనె వాడుకోండి, నువ్వుల ఉండలు తినండి, కాల్షియం టాబ్లెట్లు వేసుకోండి. రక్త కోపం అంటే బీపీ పెరిగి కోపం బాగా రావడానికి అవకాశం ఉంది. హార్ట్ సంబంధించిన విషయాల్లో, వాల్స్ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య విషయాల్లో లోటుపడింది. మానభంగం, ఆడపిల్ల ఒంటరిగా రాత్రిపూట బయటికి వెళ్ళబాకండి. మనస్సు కొద్దిగా ఆందోళనగా ఉంటుంటుంది. ఎప్పుడు ఇది ఆ వృషభ రాశి వాళ్ళకి అది అక్టోబర్ 28 నుంచి డిసెంబర్ 8 దాకా. నెక్స్ట్ డిసెంబర్ 8 నుంచి జూన్ 16 అక్కడ మకరంలో ఉంటాడు అనమాట. ఏది కుజుడు. ఆ మకరంలో అంటే అది 9వ ప్లేస్లో ఉంటాడు అనమాట. 9వ ప్లేస్లో కుజుడు ఉన్నప్పుడు కూడా ఆర్థికంగా నష్టపోతుంటాం, ఆరోగ్య విషయాలు బాగోవు, ఎలక్షన్లు పడితే ఓటమి జరుగుతూ ఉంటుంది, కాంపిటీషన్ సక్సెస్, పందాల గడతం ఇది చేయటం అనేది కరెక్ట్ కాదు. అది ఇక నెక్స్ట్ 10వ రాశిలో ఉంటాడు. 10వ రాశి అంటే కుంభం అనమాట. కుంభంలో ఇప్పుడు ఉంటాడు జూన్ 16 నుంచి జనవరి 16 నుంచి ఫిబ్రవరి 24 మధ్యన ఆ కుజుడు ఉంటాడు. అక్కడ పందెం కడితే 100కు 100 పాడు ఓడిపోతాం. కరెక్ట్గా 10ంట కుజుడు అది 10ంట కుజుడు కొద్దిగా ధనలాభాలు ఇస్తుంటాడు. ఏది 10ంట కుజుడు అంటే మనకి వృషభానికి 10, మనకి కుంభంలో ఉన్నప్పుడు మనకి కుంభం ఎప్పుడు అది ఆ 10ంట కుజుడు. కుంభం వచ్చేసరికి జనవరి 16 నుంచి ఫిబ్రవరి 4. అక్కడ కొద్దిగా మంచి చెప్పారు కాబట్టి మీకు కొద్దిగా డబ్బులు రావాల్సినటువంటి అడగండి, నష్టద్రవ్య లాభం సంపాదించడానికి ప్రయత్నం చేయండి, కష్టపడండి. ఇంట్లో ఒక రోజు ఉండపాకండి, బాగా కష్టపడండి. నెక్స్ట్ 11వ ఇల్లు అంటే మేనం, ధనస్సుకి, అదే వృషభానికి మీనరాశిలో వచ్చేసరికి అది ఫిబ్రవరి 24 తర్వాత ఉండే కాలం. ఆ పంచాంగం అయిపోయేదాకా మీనంలోనే ఉంటాడు ఫిబ్రవరి 4 నుంచి. అది కొద్దిగా మంచిగా ఉంటుంది ఆటోమేటిక్గా. 11 ఉంటే గ్రామాధికారం,
ఆస్తులు కొనుక్కోవడం అనేటటువంటిది, అందరూ కొద్దిగా మనకి చుట్టూతో కూర్చొని చప్పట్లు కొట్టి మనల్ని మెచ్చుకోవడం అనేటువంటిది, హ్యాపీనెస్ పొందటానికి అవకాశాలు అనేటటువంటి కొద్దిగా ఉంటాయి. ఇంకా మేషరాశిలోకి కుజుడు వస్తాడు. ఆ మేషరాశికి కొత్త సంవత్సరంలో వస్తాడు ఆ కుజుడు అనేటటువంటిది. ఆ వచ్చినప్పుడు కొద్దిగా నేత్ర రోగం అని, అది ఈ సంవత్సరం కాదు, ఈ మాసం దాటిపోయిన తర్వాత, ఇది సంవత్సరం దాటిపోయిన తర్వాత విశ్వాసు అప్పుడు వస్తాడు. అప్పుడు కొద్దిగా నేత్ర రోగం, రక్తకోపం ఇవన్నీ ఉంటూ ఉంటాయి అనమాట. నెక్స్ట్ బుధుడు అనే గ్రహం అనమాట. బుధుడు ఏంటంటే మంచి చెడు రెండు చూస్తుంటాం అనమాట వృషభానికి. అందువలన వృషభానికి ఈ బుధుడు అనేటటువంటిది ఏంటంటే ఏప్రిల్ 11 దాకా మనకి మేషంలో ఉన్నాడు. ఏప్రిల్ 11 నుంచి మే 24 దాకా వృషభంలో ఉన్నాడు బుధుడు. అది లగ్నంలో బుధుడు ఉండేటట్టయితే స్వబంధు కలహం, రాజ్య దూషణకర మాటలు, ధన నష్టము, దూరదేశ సంచారం. మనకు మీరు జాగ్రత్త ఉండాలి. బంధువులు సంబంధించిన విషయాలు బుధుడు ఇచ్చేది. బుద్ధి విషయాలు ఇస్తాడు, మేనమామేత్త సంబంధించిన విషయాలు ఇస్తాడు. కొత్త బంధువులు వచ్చి ఏర్పాట్లు చేస్తుంటాడు. ఏప్రిల్ 11 నుంచి మే 24 జాగ్రత్తగా ఉండండి. మే 24 నుంచి జూన్ 7 బుధుడు 2వ స్థానంలో వస్తాడు. అక్కడ ధనపుష్టి, మాటకు విలువ, ఐశ్వర్యం కలగజేస్తుంటాడు. కొద్దిగా మంచి లక్షణాలు అంటూ ఉంటాయి. ఆర్థికంగా మనం సంపాదించగలం. నెక్స్ట్ కర్కాటకంలోకి వచ్చేసరికి వృషభ రాశికి 3వ రాశిలోకి జూలై 27 నుంచి ఆగస్టు 21కి వస్తాడు అనమాట బుధుడు. ఆ 3వ రాశిలోకి వచ్చినప్పుడు శత్రువుల నుండి, రాజు నుండి, ఆ పక్క స్నేహితుల నుండి, హైయర్ అథారిటీస్ నుంచి, కంపెనీ హెడ్ నుంచి కొద్దిగా భయపడుతూ ఉంటాం కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఆ నెక్స్ట్ ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 15, జూన్ 23 నుంచి ఆగస్టు 31, జూన్ 23 నుంచి ఆగస్టు 31 సింహంలో వస్తాడు ఈ బుధుడు. ఆ సింహంలో బుధుడు అది 4వ ఇల్లు అనమాట. 4వ ఇల్లు వచ్చినప్పుడు ధనలాభము, బంధువులకు ఐశ్వర్యము, కుటుంబ వృద్ధి కలుగుద్ది అనమాట. ఆ నెక్స్ట్ కన్యలోకి వస్తాడు. ఇది వృషభానికి వచ్చేసరికి 5వ రాశి అనమాట. అది ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 16. ఆ కన్యలోకి వచ్చేసరికి అది 5వ రాశి కాబట్టి సంతాన సంబంధంగా, భార్య సంబంధ విషయాల్లో కొద్దిగా కలహాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఆ పిల్లల విషయాలు, అబార్షన్, ఆ యొక్క పిల్లల ట్రీట్మెంట్ విషయాల్లో కొద్దిగా ఎక్కువ శ్రద్ధ తీసుకోండి. ఆ నెక్స్ట్ తులలోకి వస్తాడు అనమాట. తుల అనేది వృషభానికి 6 అనమాట. ఇది సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 3. అక్టోబర్ 6లో వచ్చినప్పుడు సర్వకార్య విజయం, సౌభాగ్యం, ఉన్నత స్థాన లాభం, ఆస్తులు కొనుక్కోవడం అనేటటువంటిది. కనుక మీకు సంబంధించిన విషయాలన్నీ బాగా కష్టపడండి. ఆ తర్వాత వృశ్చికం అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 25 7లోకి వస్తాడు బుధుడు. ఆ బుధుడు 7లోకి వచ్చినప్పుడు సంచారం వలన కలహం, దూరదేశ సంచారాలు అనేటువంటిది ఉంటుంది. దూరంగా వెళ్ళేవాళ్ళు, విదేశాలకు వెళ్ళేవాళ్ళు పర్లేదు, కలహాలు రాకుండా జాగ్రత్తగా చూసుకోండి. బంధువులతో కలహాలు రాకుండా, మేనమామేత్తలు, బాలబామదులు అవి జాగ్రత్తగా చూసుకోండి. కనుక నెక్స్ట్ బుధుడు అక్టోబర్ 25 డిసెంబర్ 30 ధనస్సులోకి వస్తాడు అనమాట బుధుడు, అష్టమంలోకి అనమాట. ఆ అష్టమంలోకి వచ్చినప్పుడు బుధుడు కార్య జయం, పుత్ర సుఖం, వస్త్ర లాభం, ధన వృద్ధి, మనోసౌఖ్యం, సామర్థ్యం బ్రహ్మాండం చెప్పారు కాబట్టి ఒకరోజు కూడా ఖాళీ లేకుండా అక్టోబర్ 25 నుంచి డిసెంబర్ 30 దాకా బాగా కష్టపడండి. డిసెంబర్ 30 నుంచి జనవరి 18 మకర రాశిలో ఉంటాడు. మకర రాశి అనేటటువంటిది ఏంటంటే 9వ రాశిలో ఉన్నప్పుడు ఆరోగ్య విషయాల్లో కొద్దిగా లోటుపాట్లు ఉండండి. ఆహార నియమాలు, నిద్ర, ఆహారం, శారీరక వ్యాయామం, సున్నిపిండితో స్నానం చేయటం అనేది జాగ్రత్త చేయండి. నెక్స్ట్ కుంభరాశి అనమాట. కుంభరాశి అది 10వ రాశి కనుక జూన్ 18 నుంచి ఫిబ్రవరి 4 అక్కడ కుంభరాశిలో ఉంటాడు కాబట్టి ఆ 10వ రాశిలో శత్రు నాశనం, కోర్టు కేసులు మనం గెలవగలం. కొద్దిగా ఒక వ్యక్తి మీద అటాక్ వెళ్ళేటట్టయితే మనకు సపోర్ట్ ఇస్తారు జనం. ధనలాభం, స్త్రీ సౌఖ్యం, ప్రేమలు సక్సెస్ అవటం, పెళ్లి జరగడానికి అవకాశాలు, స్త్రీ సౌఖ్యం, పెళ్లి జరగడానికి అవకాశాలు అనేటువంటి బాగున్నాయి. నెక్స్ట్ లాభానికి వస్తాడు ఫిబ్రవరి 4 తర్వాత ఆ సంవత్సరం ఎండింగ్ దాకా. ఆ లాభానికి వచ్చినప్పుడు మంచి మాటలు పలుకుతుంటాం, ధనలాభం వస్తుంటుంది, హ్యాపీగా ఉంటుంటాం. ఏ పని తలపెట్టినా కూడా జయం పొందుతుంటాం. ఆ పుత్ర లాభం కలుగుతూ ఉంటుంది. కొద్దిగా మంచి వాళ్ళ సాహచర్యాలు అనేది బాగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ 12లోకి వెళ్తే కొత్త సంవత్సరం వస్తుంది కాబట్టి అది కొత్త సంవత్సరం మనం వాడుకోవచ్చు. అది 12లో అంత మంచిది కాదు. అంటే బుధుడు
మనకి మేషంలో వచ్చినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అట్లా నెక్స్ట్ శుక్రుడు. ఈ శుక్రుడు గురువు. ఈ గురువు అనేటటువంటిది ఏంటంటే మనకి గురువుతో ఆల్రెడీ చాప్టర్ నేను సపరేట్గా చెప్తా అని చెప్పాను. అయినా ఇప్పుడు గురువు ఒక్క చోటే కాబట్టి ఉండేది. ఆ వృషభ రాశికి 2వ ఇంట్లో ఉంటాడు కాబట్టి 2వ ఇంట్లో వచ్చినటువంటి గురువు ద్రవ్య లాభం అంటే డబ్బులు లాభం ఇస్తున్నాడు. శత్రుక్షయం అంటే కోర్టు కేసులు గెలిచేలా చేస్తున్నాడు. శత్రువులు వాళ్ళు దెబ్బతింటారు, మనం గెలవటం కూడా కాదు. కొద్దిగా మన ఆలోచన విధానంలో కొద్దిగా నిదానంగా ఆలోచించడం, స్లోనెస్ అనేటటువంటిది కొద్దిగా ప్రశాంతత తక్కువ ఉండటం అనేది ఉంటుంది. కాబట్టి ముసలోళ్ళ మటుకు కొద్దిగా ట్యాబ్లెట్స్ అనేటటువంటిది బ్రెయిన్ సంబంధంగా ట్యాబ్లెట్లు, నెర్వ్ సంబంధంగా ట్యాబ్లెట్లు అవి కొద్దిగా వాడుకుంటా ఉండండి. ఏదైనా వృషభ రాశికి గురువు మంచి పొజిషన్లో ఉన్నాడు కాబట్టి పర్లా ధైర్యంగా ఉండండి. అది ఈ వృషభ రాశికి ఈ శని లాభంలో ఉన్నాడు, అన్ని రాశుల కంటే కొద్దిగా బెటర్గా ఉన్నాడు కాబట్టి కొంతమేర పర్లేదనమాట. ఆ శని లాభంలో ఉండేటట్టయితే ఏం చెప్పాడంటే అన్య స్త్రీ సమాగమం అని చెప్పాడు, ధనలాభం చెప్పాడు, ప్రతాపం చెప్పాడు. ఇంకా నీకు శుక్రుడు, ఈ శుక్రుడు గ్రహం, శుక్రుడు గురించి కూడా చెప్తున్నాను. సినిమాలు తీసేవాళ్ళు, అందం అలంకరణ బ్యూటీ పార్లర్ల వాళ్ళు, కొద్దిగా అందానికి సంబంధించినటువంటి కోర్సులు నేర్చుకునేటటువంటి వాళ్ళు, వాళ్ళ మీద ఇది ఎక్కువగా ఇప్పుడు చెప్పబోయి ఎక్కువ పనిచేస్తుంటాయి అన్నమాట. అందువల్ల శుక్రుడు లగ్నంలో ఉండేటట్టు అంటే శుక్రుడు అనేటటువంటి వాడు వృషభంలో ఎప్పుడున్నాడంటే జూన్ 1 నుంచి జూన్ 30 వర్షాలు పడతాయి కూడా ఇందాక అనుకున్నాం. జూన్ 1 నుంచి జూన్ 30 భార్య సాంగత్యం, వివాహం అవటం, కొద్దిగా మంచి భోజనాలు, ఆ పాయసం, పండ్లు, వాతావరణాలు ఇవన్నీ కూడా ఉంటాయి. కస్తూరి, సుగంధ ద్రవ్యాలు, సెంట్లు, అగరొత్తులు వాడతాం, ఇవన్నీ ఉంటాయి. తర్వాత శయన సామాన్లు, పరుపులు, దిండ్లు, మంచాలు కొనుక్కోవటం, కొద్దిగా కాస్ట్లీ వస్తువులు కొనుక్కోవటం, శుభకార్యం చేయాలన్నా కూడా బాగా ఎక్కువగా అవకాశం ఉన్న కాలం కుటుంబంలో ఎవరికైనా సరే. కొద్దిగా హ్యాపీగా ఉండేటటువంటి ఒక కాలం ఎప్పుడు దాకా, ఇది జూన్ 1 నుంచి జూన్ 30 దాకా. ఈ వృషభ రాశికి జూన్ 30 నుంచి జూలై 27 దాకా మిథునంలో ఉంటాడు, 2వ ఇంట్లో శుక్రుడు. 2వ ఇంట్లో శుక్రుడు ధనధాన్య వృద్ధి, పుష్పరత్న అలంకార సిద్ధి, రాజస్త్రీలు, కొద్దిగా గవర్నమెంట్లో అంటే ఆఫీసర్లు కానీ, గవర్నమెంట్ ఎమ్మెల్యేలు, కొద్దిగా గవర్నమెంట్ స్త్రీలు వాళ్ళు కొద్దిగా ఫేవర్గా ఉండటానికి అవకాశాలు అంటూ ఉంటాయి. కుటుంబం డబ్బు, మాట విలువ ఇవన్నీ, డబ్బులు సంపాదించడం ఇవన్నీ అభివృద్ధి ఉంటాయి. ఐశ్వర్యం బాగా రావడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి. కాబట్టి అది వృషభానికి 2లో జూన్ 30 నుంచి జూలై 27 కొద్దిగా ఎక్కువ కష్టపడండి. నెక్స్ట్ జూలై 27 నుంచి ఆగస్టు 21 కర్కాటకంలో ఉంటాడు, అంటే 3లో శుక్రుడు ఉంటాడు. అది తన అభిప్రాయాలకు ఆదరణ, తన మాట లేదని చెప్తే అందరూ ఆలకిస్తారు, ధనలాభం ఉంటుంది. అన్ని పక్కల నుంచి కూడా బహుమానాలు అంటూ వస్తుంటాయి. కొద్దిగా సిద్ధి ఏదైనా పని అనుకుంటే అది సిద్ధిస్తుంది. మంత్రోపాసన కూడా సిద్ధిస్తుంది. వస్త్రలాభం, శత్రునాశనం అంటే డబ్బు గుడ్డలు కొంటాం, శత్రులను అదప్పగడం, తొక్కేస్తానికి అవకాశాలు అనేటటువంటి కొద్దిగా ఉన్నాయి. ఇది శుక్రుడు 3వ ఇంట్లో. శుక్రుడు 4వ ఇంట్లో కర్కాటకంలోకి వస్తాడు. కర్కాటకంలోకి ఈ శుక్రుడు వచ్చేటటువంటిది జూలై 27 నుంచి ఆగస్టు 21. కర్కాటకానికి 3, 4వది వచ్చేసరికి ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 15 సింహానికి వస్తాడు. అది వృషభానికి 4వ రాశి కాబట్టి ఆ సింహానికి వచ్చినప్పుడు బంధుజనులకు సాంగత్యం బాగానే ఉంటారు, బాగానే కలుస్తారు. ఇంద్రుడు లాగా ఐశ్వర్యం చాలా బాగా సంపాదించడానికి అవకాశం ఉంది. ఇది ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 24, సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 కన్యలోకి వస్తాడు. కన్య వృషభానికి 5వది అన్నమాట. 5వ రాశిలోకి వచ్చినప్పుడు కొద్దిగా ధనలాభం, పుత్రలాభం, సంతాన లాభం, వాడు విద్య, అభివృద్ధి, వాతావరణాలు, బంధు సౌఖ్యం, బంధువులందరూ గ్యాదరింగు, కొద్దిగా గురుజనుల నుండి ఐశ్వర్యం. ఏదైనా కొద్దిగా మీరు ఏదైనా శ్రీశైలం కాదు శృంగేరి కానీ, కంచిపేటాదులు కానీ వాడు ఆశీస్సులు తీసుకుంటే ఇంకా లాభం. చాలా హ్యాపీగా ఉండేటటువంటి కాలం అన్నమాట. కనుక ఇది తుల అంటే అక్టోబర్ 15 నుంచి నవంబర్ 3 అది 6లోకి వస్తారన్నమాట. ఈ శుక్రుడు 6లో కొద్దిగా పురుషడ్గ దోషం అంటాం మామూలుగా జాతకం అయితే. ఇది గోచారం కాబట్టి శత్రుపీడ, ఆరోగ్య విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలన్నమాట. నెక్స్ట్ శుక్రుడు భార్యాస్థానమైనటువంటి వివాహస్థానమైనటువంటి 7లోకి వస్తాడు అనమాట. అది వృశ్చికంలో అనమాట. అది నవంబర్ 3 నుంచి నవంబర్ 28 అనమాట.
అక్కడ వచ్చేసరికి స్త్రీ జనుల నుండి ఇది ఉపద్రవాలు ఉన్నాయి కాబట్టి భార్యతో కొద్దిగా చక్కదిగా ఉండండి, ఆడవాళ్ళని కదిలించబాకండి. ఆ చెల్లెలు అక్క తల్లిని కూడా వాళ్ళని కూడా కదిలించొద్దు, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకా అష్టమంలోకి వస్తాడు వృషభానికి. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 21 శుక్రుడు అనమాట. నవంబర్ 28 డిసెంబర్ 21 అష్టమ శుక్రుడు మంచిగా చేస్తాడు. అది మంచి ఇంటికి ఉపయోగపడేటటువంటి వస్తువులు కొనటం, ఆ వంట వస్తువులు కొనటం, ఆ స్త్రీ సౌఖ్యం అనేటటువంటిది, ప్రేమ సాఫల్యం పొందటం, ఆ ఉంగరాలు వాచీలు రత్నాలు కొనుక్కోవడానికి అవకాశం ఉన్న కాలం నవంబర్ 28 డిసెంబర్ 21. నెక్స్ట్ డిసెంబర్ 21 నుంచి జనవరి 13 మకరంలో ఉంటాడు అనమాట. అది 9వ స్థానం అనమాట. ఆ 9వ స్థానంలో ఉన్నప్పుడు ధనలాభం, ధార్మిక కార్య సౌఖ్యం, ఏ పనులు చేయాలన్నా కూడా చేయగలగటం, విశేషించి స్త్రీల విషయాల్లో ఇది ఎక్కువ సానుకూలత. ఒక పెళ్లి చేసుకోవాలన్నా చేసుకోవచ్చు, ఎక్కువ సానుకూలత, స్త్రీ సంభోగ సుఖం అనేటువంటిది ఉంటుందని చెప్పారు. నెక్స్ట్ 10వ రాశి వచ్చేసరికి కుంభం. ఇది జూన్ 13 నుంచి ఫిబ్రవరి 11 కుంభరాశిలో శుక్రుడు ఉంటాడు 10వ రాశిలో. ఈ 10వ రాశిలో శుక్రుడు కూడా పందాల వలన ఓడిపోతుంటారు. పొరపాటున కూడా పెట్టబాకండి వృషభ రాశి వాళ్ళు. అలాంటి చెక్ చేసుకోండి, చిన్న పందెం. జూన్ 13 నుంచి జనవరి 13 నుంచి ఫిబ్రవరి 1 మానభంగం, పందాల్లో ఓటమి చెందడానికి అవకాశాలు అనేటటువంటి కొద్దిగా ఉన్నాయి. 10వ ఇంట్లో ఉన్నా కాబట్టి ఇది కుంభంలో, ఇది మానక్షయం, ఇది పందెం ఓడిపోతాం. నెక్స్ట్ ఫిబ్రవరి 11 నుంచి మార్చి 12 మీనం, ఇది లాభానికి వస్తాయి. ఈ లాభానికి వచ్చినప్పుడు కొద్దిగా మనకి భక్షణ సుఖం, ఆహారాలన్నీ మంచిది, మనం తినగలిగిన తింటాం. పాయసం, పండ్లు, వాతావరణాలు, సుగంధ లాభం, సెంట్లు, అగరబత్తులు ఇవన్నీ కూడా కొనుక్కుంటాం, ఇంట్లో వాడతాం, శుభకార్యాలు చేస్తాం. బంధువులను కూడా వాళ్ళు ఫేవర్గా మెచ్చుకుంటుంటారు, వాళ్ళు కూడా సహాయం చేసేటటువంటి లక్షణాలు అనేటటువంటివి ఉంటాయి. ఇంకా మార్చి 2 నుంచి ఇంకా 12వ స్థానంలోకి వస్తాడు. అక్కడ కూడా కొద్దిగా వస్త్ర లాభం, ద్రవ్య లాభం, అభివృద్ధి అనేటటువంటి ఉంటుంది. ఇది ఎప్పుడంటే మార్చి 12 తర్వాత కూడా అనమాట. అది అందువల్ల అన్ని విషయాలు మనం చెప్పాము. ఇంకా శని ఈ వృషభానికి లాభంలో ఉన్నాడు కాబట్టి లాభంలో అన్య స్త్రీ సమాగమం, ధనలాభం, ప్రతాపం ఇవన్నీ ఉన్నాయి. అలాగే ఇప్పుడు నేను చెప్పినటువంటి వాటిల్లో ఇది మంచిగా లేవనేటువంటి వాడికి శాంతి చేసుకునేటట్టయితే దాన ధర్మాలు చేయటం, శాంతి చేయటం, ఇది చేసేటట్టయితే అది ఉపశమనం పొంది మంచి పొందడానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి. ఈ సంవత్సరం ఏంటంటే ఫలితాలు అనేది కొద్దిగా డీప్గా చెప్తున్నాను అనమాట. ఇవి జరుగుతాయి బాగా. అందువల్ల కొద్దిగా ఓపికగా శ్రద్ధగా వినండి, అంతా మంచిగా జరుగుద్ది. మంగళం మాత్ శుభం భూయాత్.